హలో ఆల్, నా క్లయింట్ 12 కేజెస్ 3 months ఈజీ అండ్ సేఫ్ గా వెయిట్ లాస్ అయ్యారు. ఈ ప్రాసెస్ లో ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్ గానీ వెయిట్ లాస్ పిల్స్ గానీ అస్సలు తీసుకోలేదు. ఒకటే ఒక కీ రూల్ ఫాలో అయ్యారు. వెయిట్ లాస్ అంటే ప్రతి డైటీషియన్ ఫాలో అయ్యేది కూడా ఇదే, బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కాంప్లెక్స్ కార్బ్స్, హై ప్రోటీన్, లో ఫ్యాట్, హై ఫైబర్ డైట్ ఫాలో అవుతారు. మీకు కొన్ని సింపుల్ టిప్స్ చెప్తా. డైట్ చేసేటప్పుడు నూనెలో ఏపిన పదార్థాలు మానేయండి. నెక్స్ట్, కాంప్లెక్స్ కార్బ్స్ ని చూస్ చేసుకోండి. ఈ కాంప్లెక్స్ కార్బ్స్ చూస్ చేసుకోవడం వల్ల అంటే మనకి స్టడీగా ఎనర్జీ ఉంటది, అంటే మనకి ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటది. అలాగే కాంప్లెక్స్ కార్బ్స్ లో ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బ్స్ మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఎగ్జాంపుల్ ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, పెసలు అలాంటివి. ఇంకా నెక్స్ట్ థింగ్ అంటే మ్యాజిక్ అని చెప్పచ్చు. ఇది ఒక్కటి తగ్గిస్తే మనం చాలా మటుకు వెయిట్ లాస్ అవ్వచ్చు. అదే ఆయిల్ అన్నమాట. ఒక రోజువారీ కుకింగ్ కి మనకి 15 ml ఆయిల్ సరిపోద్ది అనమాట, అంటే పర్ డే కి. నెక్స్ట్, లో ఫ్యాట్ డైట్, కొవ్వు తక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం. నెక్స్ట్, ఫైబర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ అంటే ఎంత యాడ్ చేసుకుంటే 30 grams ఆఫ్ ఫైబర్ సరిపోతుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది, మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్, 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. మనం ఎక్సర్సైజ్ చేయాలి. దాంతో పాటు డే మొత్తంలో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు అటు ఇటు లెగ్సి నడుస్తూ ఉంటే సరిపోద్ది. నెక్స్ట్, స్లీప్. చక్కగా 8 to 9 hours సరిపోతుంది స్లీప్. లేదు మాకు కుదరదు అంటే 8 hours సరిపోతుంది. నెక్స్ట్, డైట్ లో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటది. మన మజిల్స్ కి, బాడీ బిల్డింగ్ కూడా చాలా మంచిది. నెక్స్ట్, ప్రోటీన్ అంటే ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్. వెజిటేరియన్స్ అయితే పన్నీర్, సోయా, రాజ్మా, చోలే అలాంటి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా క్లయింట్ ఏమేమి ఫుడ్స్ తీసుకున్నారో అవి సింపుల్ గా డిస్ప్లే అవుతున్నాయి చూడండి. పన్నీర్, నా డైట్ లో అయితే చాలా మటుకు 2 whole eggs తీసుకుంటారు అందరూ. లేదు మాకు ఇంకా ఇష్టమే ఎగ్స్ అంటే ఇంకో ఎక్స్ట్రా 2 egg whites యాడ్ చేస్తా. నెక్స్ట్, డైలీ పన్నీర్ కూడా తీసుకోవచ్చు. పన్నీర్ అంటే ఒక 70 grams తీసుకోవచ్చు. అది లో ఫ్యాట్ పన్నీర్ చూస్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా ఆమ్లెట్స్ 5 ml ఆయిల్ తో యూస్ చేశారు. ఇక్కడ కిచిడి, వాల్నట్స్ అండ్ కుకుంబర్. ఇక్కడ సోయా విత్ క్యాప్సికమ్ యూస్ చేశారు. నెక్స్ట్, సలాడ్స్ కూడా ఇంపార్టెంటే. క్యారెట్ అండ్ కీరా. క్యారెట్ అండ్ కీరాలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండదు. దానికోసం మీరు ఫైబర్ కోసం వేరే వెజిటేబుల్స్ కూడా యూస్ చేయొచ్చు. డిన్నర్ లో సూప్స్ తీసుకోవచ్చు. సూప్స్ విత్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఏదైనా ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా పెరుగు, మజ్జిగ అలాంటివి కూడా తీసుకోవచ్చు. రాగి పిండి రొట్టెలు, జొన్న రొట్టెలు, అన్నం ఏదైనా కానీ లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకుంటే ఏం కాదు. మన క్యాలరీస్ కన్నా ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో అప్పుడే వెయిట్ గెయిన్ అవుతాం అన్నమాట. మనం ఎప్పుడైతే మన డైట్ కి సంబంధించి less than 500 kcal తక్కువ తీసుకుంటామో అప్పుడు మనం వెయిట్ తగ్గుతాం. ఇప్పుడు దోశల్లో లెస్ ఆయిల్ యూస్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీ చూసారు కదా, లాస్ట్ వరకు తంది 80 kgs వరకు వచ్చారు.